సినిమా ఎట్టు 2025లో చెప్తాం. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా. రకంగా రేంజ్ తీసాడు. వెరీ నైస్. యావరేజ్ అన్న. ఇంత అయితే అనుకున్నంత అయితే లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, అంత లేదు. శంకర్ మార్క్ కూడా ఏం కనిపించలేదు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బాగుంది. అంటే ప్రీవియస్ ఎప్పుడు చూసినా సరే శంకర్ గారు ఏఆర్ రెహమాన్ గారిని ప్రిఫర్ చేస్తారు. సో ఫస్ట్ టైం అనిరుద్ధ్ గారు. అవును, ఎలా ఉంది? డిఫరెంట్ ఏముంది? పర్లేదు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సినిమా కూడా యావరేజ్. సినిమా ఎట్టు సూపర్ బాగా ఉంది. బాగుందండి. పర్లేదండి. బాగుంది. బాగుంది సినిమా. కమల్ హాసన్ గారు యాక్టింగ్ అమ్మ చంపేసాడు. మొత్తం ఇండియన్ పాత ఇండియన్ బ్యాక్ సేమ్ ఎలాగ వచ్చింది? యాజ్ ఇట్ ఈస్ దింపేసాడు. సూపర్ అయిన సినిమా. భారతీయుడు బాగుందంటే భారతీయుడు భారతీయుడు వచ్చి ఇది ఇంకా బాగుంది. ఇంకా ఇంట్రెస్ట్గా చూడాలనిపించింది. సినిమా తొందరగా అయిపోయింది వల్ల చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్. అబ్బో ఎర్ర తీస్తారు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా ఇచ్చేసారు కమలా సార్. వెరీ గుడ్. సూపర్. బాగుంది. సూపర్. సూపర్గా ఉందండి. బాగుంది మొత్తం. భారతీయుడు 1 2 మీద బెటర్గా ఉందా? పర్లేదు, బాగుందండి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఎర్ర తీసాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. బాగుంది. వరస్ట్. బాగానే ఉంది. కావలేదన్న. ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఉంది. 2025లో చెప్తాం. బాగుందన్న. సూపర్ ఉంది బ్రో. బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. బాగుంది. లేదు లేదు. చాలా బాగుంది. చాలా బాగుందన్న. సూపర్ అన్న. బాగుందన్న. సూపర్. బాగుంది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. 1 బాగుందా 2 బాగుందా? 1 బాగుంది. 2 మీద కమల్ హాసన్ గారు యాక్టింగ్, శంకర్ గారు డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. 1 బాగుందా 2 బాగుందా? 1 బాగుంది. 2 కూడా బాగుంది. మూవీలో బాగుందన్న. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. శంకర్ గారు డైరెక్షన్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఫ్లాప్ అయింది కదా, సో బెటర్ గానే ఉందా? బాగుంది ఇది. తర్వాత భారతీయుడు 3 కూడా ఉంది కదా, ఇంకా మంచిగా ఇదండి. భారతీయుడు 3 కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. బాగుందని నేను. పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 బాగుంది. ఓకే, కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది ఇందులో. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ కదా, కొంచెం ఎలివేట్ చేశారు సీన్. బాగానే ఉన్నాయి. శంకర్ గారు డైరెక్షన్ ఎలా ఉంది? తక్కువ 10 సినిమా కానీ. నువ్వు ఓవరాల్గా ఎలా ఉందన్న? పర్లేదు, యావరేజ్. కమల్ హాసన్ ఇంకా చెప్పక్కర్లేదు ఏమన్నా. ఆయన యాక్టింగ్ అయితే సూపర్. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఎవరన్నా? హైలైట్ అంటే ఆయన స్క్రీన్ టైం కూడా తక్కువ ఉంది. కమల్ హాసన్ స్క్రీన్ టైం కూడా సెకండ్ హాఫే ఉంది, ఫస్ట్ హాఫ్ తక్కువ. పర్లేదు. కానీ సిద్ధార్థ్ గారి యాక్టింగ్ సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. ఎక్కువ ఫస్ట్ హాఫ్ సిద్ధార్థ్ యాక్టింగ్.